హాయ్ దోస్తులు, మరొక మంచి వంటకాన్ని మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇదైతే రైస్లోకైనా, చపాతీలోకైనా, పరాటాలోకైనా, పూరీలోకైనా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే నేనైతే సోయా చంక్స్ని బాయిల్డ్ వాటర్లో ఒక 5 minutes అయితే బాయిల్ చేసుకోవాలి హాట్ వాటర్లో. తర్వాతకి హాట్ వాటర్ నుంచి ఈ చంక్స్ని అయితే వేరు చేయాలన్నమాట. ఇవి చల్లారేలోపు ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడైతే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ సోయా చంక్స్లోకి అయితే ఫస్ట్ అయితే మనము పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, సాల్ట్, ఇంకా ధనియాల పౌడరు, లాస్ట్కి ఒక గంట పెరుగు అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఈ సోయా చంక్స్ ఉంటాయి కదా, అవైతే కొంచెం చల్లబడ్డాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మంచిగా మ్యారినేషన్ ఉంటుంది కదా, కలిపి పెట్టుకొని ఒక 5-10 minutes అట్లా ఉంచాలన్నమాట. వాటిని ఉంచిన తర్వాతకి మ్యారినేషన్ లేక చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్, మటన్ ఎట్లా చేసుకుంటామో అట్లా మ్యారినేషన్ అయితే చేసుకున్న తర్వాతకి ఆనియన్స్ అయితే ఇక్కడ నేను కట్ చేసుకున్నా. ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, లవంగాలు, మిరియాలు, యాలకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, 2 tablespoons ఆయిల్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి ఇంతసేపు అయితే మనం ఏం చూపించుకున్నామో అవి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర వేయాలి ఆయిల్లోకి అయితే. వేసిన తర్వాతకి ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాతకి ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇక్కడ 3 టమాటాలు అయితే తీసుకొని కట్ చేసుకున్నాను నేను. ఇంకా ఈ ఆనియన్స్ అయితే ఇంకా వేగలేదు, కొంచెం బ్రౌన్ కలర్కి రావాలి. ఈ స్మెల్ అయితే చాలా బాగుంది ఆనియన్స్ వేగుతుంటే. కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాతకి టమాటాలు అయితే వేసుకున్నా. మనం సపరేట్ కూడా మగ్గించుకోవచ్చు, కానీ నేను అందులోనే వేసుకొని కొంచెం ఆయిల్ ఫ్రై అయితే చేసుకుంటున్నా. ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి కొంచెం ఒక బ్రౌన్ కలర్ వస్తాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి ఇక్కడ మిక్సీ అయితే పట్టుకుంటున్నాను అనమాట. మంచి ప్యూరీ లేదో కావాలన్నమాట. సాఫ్ట్గా ఉంటుంది కదా, అట్లయితే కన్సిస్టెన్సీ రావాలి. వంటలోకి నేనైతే కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకున్నా. ఇంకా ఇట్లా అయితే వచ్చిందనమాట, కొంచెం పచ్చగా వచ్చింది. తర్వాతకి ప్యాన్ పెట్టుకొని అందులో 2 tablespoons ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాతకి 4 ముక్కలు ఉంటాయి కదా, అది పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు 3 రెబ్బలు, ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేగిపోయింది. మనం ఏదైతే ప్యూరీ చేసుకున్నామో ఆ ప్యూరీ అయితే ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఇది ఒక 5 minutes మగ్గిన తర్వాతకి లైట్గా పసుపు వేసుకున్నా. ఎందుకంటే మనం ఆల్రెడీ సోయా చంక్స్ వేసుకున్నాం కాబట్టి పసుపు, కారం సరిపోదేమో అన్నట్టు ఇందులో లైట్గా పసుపు, కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇది కొంచెం మగ్గి మంచిగా కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా 5 minutesకి, అప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న సోయా చంక్స్ని అయితే ఈ ప్యూరీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes మళ్ళీ మగ్గాలన్నమాట. ఇవన్నీ కొంచెం అది ఇది మంచిగా మిక్స్డ్ అయినాక, అదే మిల్ మేకర్ ఆ ప్యూరీ మంచిగా మిక్స్ అయినాక మనకు తగినన్ని వాటర్ ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం ఫ్లేమ్ అనేది హైలో పెట్టి మూత పెట్టుకున్న తర్వాతకి ఆయిల్ అయితే కొంచెం పైకి తేలుతుంది. ఇట్లా తేలిన తర్వాతకి కరివేపాకుతోనైనా సరే, కొత్తిమీరతోనైనా గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.